వాళ్ళ ఇంటి పక్కన మీ అందమైనటువంటి దురాత్ముడైనటువంటి రావణాసురుని చంపి ఆ దండాదుల పట్టణం జై రాజారామచంద్ర మహారాజుకి రాఘవ. విభీషణుడు వచ్చి శరణాగతి వస్తే లంకాపురములు పట్టణం కడతామని చెప్తున్నావు. అవును. ఆ రావణాసురుడు వచ్చి శరణాగతి వస్తే ఏం చేస్తారు స్వామి? ఏమిటి నీకు అనుమానం వచ్చిందా? అవును. ఇప్పుడు ఇతనికి రావణాసురుని చంపి లంకాపురి పట్టణం విభీషణునికి పట్టాభిషేకం చేస్తాను. ఒకవేళ రావణాసురుడే వస్తే అయోధ్య ఇస్తాను, అయోధ్య పరిపాలించుకుంటాను. అప్పుడు ఎక్కడ ఉంటావు మరి? నేనా? నేను వైకుంఠం వెళ్ళిపోతాను. అభయమిత్రి శ్రీరామ, అభయమిత్రి శ్రీరామయాది పురుష, అభయమిత్రి శ్రీరామయాది పురుష, ఇవనము మీరు కరుగు ఏడు కలరా. రభసమున రావణుని దృంగి, రభసమున రావణుని దృంగి రాక్షసులలో ఉన్న సీతను గైకొని మీరు మగత జనత రామచంద్ర ఉన్న సీతను ఆ యొక్క రాముడి దృష్టి ఆ సీతను రామచంద్ర భగవానికి కవివల్లారా ఆలస్యం చేయక మందుకు పోదాం పదం. శ్రీరామచంద్ర భగవానికి రామ 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 జై జై రామ జానకి రామ, జై రామ జానకి రామ, जय बोलो शंकर महाराज की जय बोलो शंकर महाराज की विडुरा मानवनी मदनीरा ఈ భూమి అంతా కలగా మనకు చుండగా నీ ఎదలోకి క్రూరమైన బాణములు వేసిన రావణాసురుడు అంటే నువ్వేనా ఏంది?
ఆయనే అమ్మా నేనెవరు అనుకున్నా ఎంత పెద్ద ఎదుటి వాడే గీరుతున్నావా శ్రీరామచంద్ర భగవానికి శ్రీరామచంద్ర భగవానికి ఒరే రావణ ఏంటి రావుని అంత ధరణి గడగడ వనకంగా నీ ప్రాణం ఇక్కడ సరే రావణ జయ బలో శంకర మహారాజుకి నీకు కమలంతో నిన్ను ఈ కులంతో పొడిచేద చూడు శ్రీరామచంద్ర భగవానికి నా యొక్క అభిమానం వస్తున్నది కాత్కొమరా జయ జయ బలో శంకర మహారాజుకి అరే నారాయణ నీ బాణముల మించి బాణములు వేస్తున్నాను ఇది నేను మేఘాలు గర్జించినట్టు వచ్చుతున్నది మరియు ఇదియే శరణము వేస్తున్నాను లక్ష్మణుడు కూడా స్వామి మూర్ఛపోయినా శ్రీరామచంద్ర భగవానికి హా పాపి దైవమన్నాయ
ఆపాపి దైవమనాయన బల న్యాయమా అనజుడిటు బడ న్యాయమ తమ్ముడిటు బడ న్యాయమా తమ్ముడిటు బడ న్యాయమా ధరణి కల్పపురమందున దాగియుండగ తమ్ముడా ధరణి కల్పపురమందున దాగియుండగ తమ్ముడా దయచేసి పొదువ పేరు మదను తమ్ముడా పేరు మదను తమ్ముడా ఆపాపి దైవమనాయన బడ న్యాయమా అనజుడిటు బడ న్యాయమ తమ్ముడిటు బడ న్యాయమా తమ్ముడిటు బడ న్యాయమా నాయన లక్ష్మణ ఎంత పని చేస్తే నాయన ఇటువంటి పని జరుగుతుంది నా కాల కూడా అనుకోలేదు నీ తల్లి ఎదురేగి సీతం నీ తల్లి ఎదురేగి నీ తమ్ముడేడని నీ తల్లి ఎదురేగి నీ తమ్ముడేడని అడగిరనే మని నుడుముదయ్యా నీ భార్య ఎదురేగి నా భర్త ఏడరినా ఏమని నేను నుడుముదయ్యా నీ మిత్రులే తెంచిన మిత్రుడేడని అడిగిన నేమయ్యా సోదరులే తెంచి సోదరుడేడనినా ఏమని నేను నుడుముదయ్యా అకట నీ గతి తెలిసిన యమిత దుఃఖ నివారులై యసురుడక్కో అస్తమింపదో భానుకులాన్వయంబు అస్తమింపదే సర్వమి అస్తమింప లక్ష్మణ సహోదర లక్ష్మణ నీ తల్లి వచ్చి నా కొడుకేడని చెప్తే నేను ఏమని తెలుపుతున్నాయన తరువాత మీ తమ్ముడు వచ్చి అన్నేడని చెప్పని అడుగుతారు అప్పుడు ఏమని చెప్పుదు ఇటువంటి కష్టం వస్తుందని నా కథ కూడా అనుకోలేదు ఇక నువ్వు పోయినాక నేనుండి ఏం లాభం నాయన దేవా అట్లా అనవలసి లక్ష్మణుడు చనిపోలేదు పూర్తిగా ఉన్నారు
ఇతనికి సంజీవి కావలసి వచ్చి ఉన్నది. కావున సూర్యోదయం రాకముందే చెట్టు దీన్ని ఉపయోగించినట్టు ఏ విధమైన ప్రమాదం సంబంధించి చెప్పలేదు. అంజనేయుడు ఒక్కడే తప్ప ఇంకెవరంత చెప్పలేదు. శ్రీ సీతారామ సమావేశంలో భాగంగా మామిడి చంద్రయ్య పరివేద వాస్తవ్యులు కూడా 101 రూపాయలు సమర్పించుకోవడం జరిగింది. ఆయన నిజమేనా? నిజమే తప్ప రామచంద్ర స్వామి మరి ఎక్కడో అందరి ముందుకు వస్తాను నువ్వు మూల కూడుకున్నావు నాయన. స్వామి ఇక్కడే ఉన్నా. మరి నీవు తప్ప సంజీవి పర్వతాన్ని తీసుకొచ్చేటువంటి వారు లేరని చెప్పి విభీషణుడి ద్వారా వింటున్నాము. నువ్వు కూడా వింటున్నావు. మరి అది సూర్యోదయం కాకముందే మళ్ళీ పొద్దుపడవద్దు. స్వామి అందు గురించి ఆ లోపల తీసుకొచ్చేటువంటి భారం మీదే. ఆ సంజీవి పర్వతం అందులో సంజీవి ఉన్నది చేయగలరు. జయ జయ రామచంద్ర భగవానికి వరపుత్రమే ఆంజనేయుడను వరపుత్రుడనే ఆంజనేయుడను వరపుత్రుడనే ఆంజనేయుడను అంజని తనయుడ వాయుకుమారుడా అంజని తనయుడ వాయుకుమారుడా మరణాలమున ఉత్తర దిక్కున హిమాచలంబును ఇంపుట దాటిని వృషభాచలము దాటితి నేను దాటిన శృంగార పర్వతము దాటిన శృంగార పర్వతము దక్షిణా శుద్ధోదము దాటితే సంజీవి పర్వతం దాటితే రామ రామారణ జయ భీమా రామ రామారణ జయ భీమా తారక రామ దశరథ రామ తారక రామ దశరథ రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ పావన రామ పట్టాభిరామ పావన రామ పట్టాభిరామ జయ జయ రామచంద్ర భగవానికి. ఆహా ఇదే సంజీవి ఆహా లేట్ పడలేదు సరే పెట్టు పెట్టు. ఆహా ఇదే సంజీవ్ సంజీవి పర్వతం. ఇదే రామ రాఘవార నివలోచన రామ రాఘవార విలోచన రామ రాఘవార నివలోచన రామ రాఘవార నివలోచన ఏ మారమును నీ నామమును ఏ మారమును నీ నామమును ఏకం తెచ్చితి పర్వత విచడితి ఏకం తెచ్చితి పర్వత విచడి కనుము రాధా కనుల నిండుగా కనుము రాఘవ కన్నుల నిండుగా తారక రామ దశరథ రామ తారక రామ రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ పావన రామ పట్టాభిరామ పావన రామ పట్టాభిరామ జయ జయ రామ జానకి రామ 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 పావన రామ పట్టాభిరామ పావన రామ పట్టాభిరామ జయ జయ రామచంద్ర భగవానికి. పర్వతం స్వామి అంజనేయ ఆ యొక్క సంజీవిని లెక్కించుగా స్వామిని గణపయాలే ఇదే సంజీవి ఈ లక్ష్మీపై మోపదగాక. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. Thank you.
ఈ ఇంద్రజిత్తు 12 ఏళ్ళు నిద్రాహారం లేని వాడేదనే ఆ యొక్క జిత్తుకు రక్షణ ఇంద్రజిత్ ఇప్పుడు నీకు ఇలను కాలం ఇంద్రజిత్ ఇప్పుడు నీకు ఇలా కాలం
గిరివరావానదురా రాక్షనిపుడు నేడు నేర కొడుకు ఇద్దరు నేర కొడుక వాసిగాను కల్పగురి ఈసుకైన మరవ కొడుక వాసిగాను కల్పగురి ఈసుకైన మరవ కొడుక ఈసుకైన మరవ కొడుక ఈసుకైన మరవ కొడుక వాసురముగ వర్ణ జల ఈసుని వది కొడుక వాసురముగ వర్ణ జల ఈసుని వది కొడుక ఈసుని వది కొడుక నేను శాతం అనుకుంటువా తేలుచుంటివా మేము పెంచుకున్న వాళ్ళ తోడలను పాడు చేయడం పోదులలో నిన్న ధర్మం ఉంటివా నీ ముఖం చూడండి వెళ్ళి ద్వారంబు కడకు కావలి ఎన్నలంటి ముష్టిఘాతము చేత మోదినాడా వనములన్నీ పూర్తి పాలు గావించియు దిగివచ్చుచే దించినాడా భువనమునర్చిగా వచ్చిన నీ సుతునక్షయుని వధించి ఎరిగినాడా తోకకు అగ్నిగోత్రుని కల్పగా నీదు పురంపు దద్దంబు చేసినాడా వచ్చినది మర్కటమైనా ఇప్పుడు వచ్చినది మర్కటంబులే అచ్చని మాడ మీద నింత దాకను పోషించునంత కాలమునకు పంపకుండువి వనజనేత్ర ఒరే రావణ కోతుల సామర్థ్యం అడిగి బదనచుంటివేమిరా ఆంజనేయ స్వామి ఎటువంటి దురహంకారైనటువంటి వాణితోటి నువ్వు మాటలు మాట్లాడితే ఏమన్నా మనకి అర్థమైతుందా ఇంతకు రావణుని సొమ్ము తినుకుంటే ఏమాత్రమైనా తగ్గుతలేడు ఇంకా ఉప్పు మొదలెత్తాను ఇంకా తగ్గిపోయినా కానీ ఇప్పటికైనా అహంకారం మానండి అహంకారం ఎప్పుడైతే మానవునికి ఉంటుందో అది రాక్షసుడు గాని ఎవడైనా గాని అణిగిపోక తప్పదు. ఓరి దురహంకారి రావణ సురయక్ష గరుడోరగ గంధర్వాదులచే మరణంబు లేకుండా నలువను మెప్పించినటువంటి వాడనని చెప్పండి విర్రవీగుతున్నావు. అటువంటి వాడిని నీవు గంటలతో నీకు ఆనాడే కథ చేయవలసింది కానీ ఈయాటి ఈ నలుగురు గెలుగురా ఈ ఆనాడు నీకు దేవతలు నిలువు దుర్బల కలసు నీరు బంధు జనుల నిలువు దుర్బల కలసు నీరు బంధు జనుల నిలువు దుర్బల నిలబడు వైద్యుడా చాలా శ్రమునేసగా చాలా శ్రమునేసగా శంకర్ భారతి
చూసుకోండి. వానికి నీకేమో శ్రీరామచంద్ర భగవానికి తొలుగు తొలుగు దానవా పలుకుదైక మన పాటు మార్చండి. ఇది రాక్షసుడు పొద్దు బాబు మా నోరు కూడా మలతలేదు. అటువంటి వారివి నువ్వు మా దగ్గరికి వచ్చి యుద్ధం చేస్తారని చెప్పట్టాను. ఇప్పుడు పార్టీ వస్తారు. శ్రీరామచంద్ర భగవాన్ నా సర్పాస్త్రం వస్తుంది, కాచుకోము. జై బోలో శంకర మహారాజ్కి. ఇదిగో తిని ఇక నువ్వు గట్టిగా సుగ్రీవా ఏమిటి చూసుకుంటా శ్రీరామచంద్ర భగవానికి అయిపోయితే మళ్ళీ కట్టులన్నీ పూలగానే నిత్యము నా చేసదా భగవానికి రాక్షసాదమా మన అగ్నిబాణం వస్తుంది, కాచుకోము. వేసిన మరణము కాకున్నాడు. కానీ ఇట్లా కాదు, నేను పాతాళలోకం పోయి హోమము చేసి వరములు మంది వచ్చాను. పాతాళలోకం పోయి ఆ యొక్క హోము చేస్తున్నాడు. ఆ హోము చేయడం నీవు పోయి బంధువు చేయవలే. ఆ హోమం భంగం చేస్తే తప్ప మనం ఏమిటి రావణుడు జరుగుతున్న హోమానికి భంగం చేసినప్పుడు జై రామచంద్ర భగవానికి. రామ 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 సీతా రామ 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 సీతా జై రామ జానకి రామ జై రామ
దగ్గర